మీరు చూసే బౌల్‌లో ఉన్నది అరటికాయ పెరుగు పచ్చడండి. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్సు. మేమైతే ఈ టుడే ఒక పచ్చరటికాయ తీసుకున్నాము. దానిని పీల్ చేసి ఉడకపెట్టుకున్నాము. ఆ ముక్కలు మీరక్కడ చూస్తున్నారు. తగినన్ని పచ్చిమిరపకాయలు, మన రోటి పచ్చడికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చితో చేసుకోలేం కదా! ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము పెరుగు పచ్చడి అంటేనే దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా వేయాలి. సో, ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి పెట్టుకోండి. ఇది ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీకు తడక కూడా వేసుకోండి. తాలింపు కూడా వేసి పెట్టుకోండి. పక్కకు పెట్టేసుకోండి. తాలింపు అంటే పప్పులు ఇవన్నీ మనకు కామనే కదా! తాలింపులు ఏమేమి వేసుకోవాలో అందరికి తెలిసిందే కదా! అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. పెరుగు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే అరటికాయ పెరుగు పచ్చడి అంటేనే పెరుగు మ్యాండేటరీ ఉంది కదా అందులోనే. సో, ఏం చేస్తారంటే ఈ తడక ఎందుకు ముందు చేసుకోమన్నానంటే మనకి వేడిగా ఉండదు కదా! పెరుగు కదా! వేడిగా వేసేస్తే తడక అది విరిగిపోయినట్టు అవుతుంది. సో, తడక వేసి పక్కన పెట్టుకుంటే చల్లబడుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే వేపిన పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి టేస్ట్ కోసం వేసుకొని మిక్సీలో పట్టుకోండి. దాంట్లో ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న అరటికాయలు కూడా కలుపుకోండి. మిక్సీ పెట్టేసుకోండి. మిక్సీ కొంచెం మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపిచ్చా అంటారు కదా! దాంట్లో పెట్టుకోండి. ఈ లోపల ఉల్లిపాయలు మీరు తగినంత మీ టేస్ట్ తగ్గట్టు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఏదైతే మీరు మిక్సీ వేసుకున్నారో అందులో కలిపేయండి. అలాగే తగినంత పెరుగు మీకు అంటే కన్సిస్టెన్సీ ఎలా కావాలనే దాన్ని బట్టి పెరుగు వేసుకోండి. పెరుగు కలుపుకోండి. రుచికి తగినంత ఉప్పు కలుపుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనిని ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ తడక పెట్టుకున్నారు కదా! ఆ తడకాలో వేసి కలుపుకొని టేస్ట్ చూడండి. దాని మీద కొంచెం గార్నిష్